హాయ్ అండి, ఫస్ట్ టైం చూసినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మటన్ కర్రీ ఎలా చేయాలి రెసిపీ చూసేద్దామా. మటన్ వాష్ చేసుకోవాలి, అంతా క్లీన్గా వాష్ చేసుకోవాలి. మటన్ పేస్ట్ చేసుకోవాలి, టమాటోస్ పేస్ట్. దాంట్లోనే ఒక కడాయి పెట్టుకొని దాంట్లోనే ఆయిల్, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ ఆకు వేస్తే టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ స్పైసెస్ వేస్తే టేస్ట్ అనేది ముక్కలకి పట్టి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. సో నేను చెప్పిన స్టైల్లో అన్నీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ అని కామెంట్ చేస్తున్నారు కూడా. సో అన్ని రెసిపీస్ చూడండి, సూపర్ అనిపిస్తుంది, మీకు టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మటన్ కర్రీ ఎలా చేయాలని ఇక ముందుగానే తెల్లవాయి, అల్లం అవన్నీ పేస్ట్ చేసాను కదా, అదంతా పచ్చివాసన, టమాటోస్ అనేది దేంట్లోనా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీకి పేస్ట్ వేద్దాం చూడు, అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన స్టైల్లో అన్నీ ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొంచెం పెరుగు వేసుకోవాలి. దాంట్లో స్టవ్ తక్కువలో పెట్టుకొని, లేదంటే విరిగిపోతుంది. చిన్న కలుపుకోవాలి, అంతా కలుపుకోవాలి చిన్నగా. కొంచెం పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి. కొంచెం కారం, మీకు తగినంత కారం వేసుకోవాలి. సో నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి. కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కలర్ కోసం అంతా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పిన స్టైల్లో చేయండి. కొంచెం అంతా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. అన్నీ దీంట్లోనే వస్తాయి కాబట్టి అన్నీ వేసేసి అంతా కలుపుకోవాలి. నేను చెప్పిన స్టైల్లో మటన్ కర్రీ చేయండి, సూపర్ ఎమీగా ఉంటుంది. సో అన్నీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తగినంత అంతా చెప్తానండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంతా కలుపుకోవాలి, అంతా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. అంతా కలుపుకొని మీకు తగినంత వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత తగినంత అంత వాటర్ వేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్, మీకు ఎంత రుచికి ఎంత సాల్ట్ కావాలో అంత మీకు వేసుకోవాలి. నేను కేజీ మటన్ తీసుకున్నానండి. కేజీ మటన్ తీసుకొని రెసిపీ చేస్తున్నాను. కుక్కర్లో ఒక 4 విజిల్స్ పెట్టేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. నూనె తేలినా కూడా ఏం కాదు, కొవ్వు కాబట్టి వాటర్ అంతా ఆయిల్ అంతా బయటికి వస్తుంది. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. సో నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి, మీకు సూపర్ అంటే సూపర్ నచ్చుతుందండి. సబ్స్క్రైబ్.